రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఆ జిల్లా కీలక పాత్ర పోషించింది. మంత్రివర్గంలో కూడా ఆ జిల్లాకు అధిక ప్రాధాన్యత దక్కింది. కానీ ఇప్పుడు జిల్లాలో ముగ్గురు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోందా? జిల్లాపై ఎవరి పట్టు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారా? మరోవైపు మంత్రుల పర్యటనలతో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోందా? ఇంతకీ ఆ ఆధిపత్య పోరు ఎక్కడ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఖమ్మం జిల్లా ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలోనూ ఇదే సీన్ కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 9 సీట్లను దక్కించుకుంది. ఇందులో మిత్రపక్షమైన సిపిఐ పార్టీ అభ్యర్థి కూడా ఉన్నారు. ఒక్క భద్రాచలంలో మాత్రమే కారు పార్టీ గెలిచింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ ఎమ్మెల్యే కూడా హస్తం పార్టీ కండువ కప్పుకున్నారు. దాంతో ఖమ్మం జిల్లాలో కారు పార్టీ అడ్రస్ గల్లంతైంది. అయితే కాంగ్రెస్ పార్టీ గెలుపులో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటు తాకనివ్వమంటూ ప్రకటించిన నేతలు తమ శపథాన్ని నిజం చేసుకున్నారు. అందుకే ఈసారి మంత్రివర్గంలో ఏ జిల్లాకు దక్కని 3 మంత్రి పదవులు కేవలం ఖమ్మం జిల్లాకు మాత్రమే దక్కడం విశేషం. కొద్ది రోజులుగా ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ముగ్గురు మంత్రుల మధ్య జరుగుతున్న పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని జిల్లాల్లో పరుగులు పెట్టించేందుకు ముగ్గురు మంత్రులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ ఒకరి నియోజకవర్గంలో మరొకరు అడుగు పెట్టడం లేదు. ఈ విషయంలో మంత్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. స్థానికంగా నియోజకవర్గంలో మంత్రి ఉన్నప్పుడు ఇద్దరూ కలిసి పర్యటించాలే తప్ప అందుబాటులో లేనప్పుడు ఎవరి నియోజకవర్గంలో వారే పర్యటించాలనే రూల్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రుల సొంత నియోజకవర్గాలను టచ్ చేయకుండా వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మాత్రమే మంత్రులు కలిసి పర్యటనలు చేస్తున్నారు. అయితే జిల్లాలో మంత్రులు ఇలా రూల్ పెట్టుకొని ముందుకు సాగుతుండడం చర్చనీయాంశంగా మారడంతో అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు కాస్త చల్లబడినట్టు సమాచారం. ఇటీవల సాగర్ ఎడమ కాలువ గండి పునఃప్రారంభ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం భట్టిని మంత్రి పొంగులేటి ఆహ్వానించి ప్రారంభింపజేశారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అప్పుడప్పుడు ఆవిష్కృతమవుతున్నాయి. మరోవైపు మంత్రుల పర్యటనలు అధికారులకు ఇబ్బందిగా మారుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. జిల్లాలో ఒకేసారి మంత్రులు పర్యటించిన సమయంలో అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోందట. దీంతో జిల్లా స్థాయి అధికారులు ముగ్గురు మంత్రుల పర్యటనలకు వెళ్లలేకపోతున్నారట. ఈ క్రమంలో ఆ అధికారి తన పర్యటనలకు రాలేదా అంటూ మంత్రులు ఆరా తీయడంతో అధికారులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు సమాచారం. ఒకేసారి ముగ్గురు పర్యటనలు ఉంటే ఎలా సర్దుబాటు చేసుకోవాలని మిగతా ఉద్యోగులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా జిల్లాలో మంత్రులు ఎవరికి వారే కింగ్ మేకర్ కావడంతో అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరి రానున్న రోజుల్లో మంత్రుల మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేదని చాటి చెబుతారా, లేదంటే తమ రూట్ ఇంతే అని ముందుకు వెళతారా వేచి చూడాలి.